ఈరోజు నేను 4 కేజీల రవ్వ చాపండి పచ్చడి పెట్టాను. నిల్వ పచ్చడి 1 ఇయర్ అయిన ఉంటుంది. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎలా పెట్టాలో మీకు చేసి చూపిస్తాను, చూడండి కొలతలతోటి. ఉప్పులనే చేపలు వేసాం కదండి, కింద కడిగితే అంత ఉండదు కదండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిందాం. ఎందుకంటే చేప చాలా కౌసు ఉంటుంది కదా, కౌసు అనేది ఉండకుండా పోవాలంటే కొద్దిగా నిమ్మకాయ అన్నా లేకపోతే పెరుగన్న వేసి కడగాలండి. రెండు నిమ్మకాయలు పిందాం అనుకున్నాం కానీ పర్వాలేదండి, ఒక్కటి ఉన్నా పర్లేదు. ఇంట్లో లేవు ఇప్పుడు, అందుకని ఇందాక చేప ఉప్పు వేసి నిమ్మకాయ పిండాం కదండి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ కడిగితే కొద్దిగా నీట్గా క్లీన్ అయ్యిద్దండి. చూడండి, ఇప్పుడు మొత్తం వాటర్ ఉంచేద్దామండి. చూడండి, మొత్తం తేట గడియవండి. ఇప్పుడు స్కిన్ కూడా తీసేయండి. చూడండి, స్కిన్లెస్ చేప అండి. ఇట్లా ఉంటేనే పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు జల్లి గిన్నెలకు ఓడేద్దామండి, ఎందుకంటే కొద్దిగా వాటర్ గుంజుకోవాలి. చేపలు 2 గంటలు ఆరబెట్టాం కదండి ఇందాక. 2 గంటలు ఆరినాక చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు తడి అనేది లేకుండా ఉందన్నట్టు. మనం నిల్వ పచ్చడి పెట్టేటప్పుడు ఇట్లా ఉంటే కరెక్ట్ సెట్ అయ్యిద్ది అన్నట్టు. ఇట్లా ఉంటే ఒక 1 ఇయర్ వరకు అయినా ఉంటుంది. ఇప్పుడు లైట్గా 1 స్పూన్ పసుపు వేద్దాం, 1 స్పూన్ ఉప్పు. పచ్చడి కదా, కొద్దిగా ఉప్పు ఎక్కువనే పడుతుంది. అట్లా ఉప్పు పసుపు ఉంటేనే వాటికి కూడా ముక్క కూడా మంచిగా పడుతుంది. వెడల్పాటి కళాయి పెట్టాను చూడండి. 500 గ్రామ్స్ ఆయిల్ పోసానండి, ఎందుకంటే పచ్చడకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే ముక్క కూడా బాగా ఉడుకుద్దండి. చూడండి, ఇప్పుడు ఫిష్ వేస్తున్నా. ఆయిల్లో మొత్తం పట్టలేదండి, 2 ఆయిల్ చేద్దాము. కొద్దిగా స్లోగా నేను ఇది కొద్దిసేపు వేగాక తిప్పుదాం. చేపలు మొత్తం ఆయిల్లో వేగినాయండి, పక్కన పెట్టేసినాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొద్దిగా పోపు వేద్దామండి. వేస్తేనే వాటికి కారం అట్లా పట్టాలి కదా, పోపు వేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం చేపలు ఏంపిన ఆయిలే ఉంది కదండి, అందులోనే తాలింపేద్దాం. 2 స్పూన్ల జీలకర్ర వేసినండి, ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొద్దిగా వెల్లిగడ్డ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. కొద్దిగా పచ్చి వాసన పోయిందాక అటు ఇటు వెళ్దాం. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు చేపలకు తగ్గట్టు కారం వేద్దామండి. మనకు 4 కేజీల చేపలు కాబట్టి 4 స్పూన్స్ పడుతుందండి. అది మనం చేతితోటైనా వేసుకోవచ్చు అందాదా. ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి అండి, ఇప్పుడు మనం వేపిన చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేద్దాం. చేపల పచ్చడి కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చల్లారింది కదా, ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు తీసి ఇందులో పోయాలండి పిండి. చేపల పచ్చడి తయారండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.